ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన సందర్భంగా నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు. 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ఏఐజీ హాస్పిటల్లో బయోడిజైన్ బ్లూ ప్రింట్ ఆవిష్కరణ, ఫిల్మ్ ఇండస్ట్రీకి సహకారం, ఓయూకి మహర్దశ కల్పించే నిర్ణయాలు ఈ వారం జరిగాయి. తెలంగాణలో సెమీకండక్టర్ల నిపుణులను పెంచేందుకు తైవాన్ కంపెనీలతో సందీప్ కుమార్ మక్తాల నేతృత్వంలోని టీచిప్ టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రాం ప్రతినిధి బృందం కీలక చర్చలు జరిపింది. ఏఆర్ఎం, సినాప్సిస్, టీఎస్ఎంసీ, ఫారడే టెక్నాలజీ వంటి ప్రముఖ సంస్థలతో టీచిప్ సమావేశమైంది. తెలంగాణను గ్లోబల్ సెమీకండక్టర్ రంగంలో కీలకంగా మార్చటమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. చిప్ డిజైన్, తయారీ, నైపుణ్య మార్పిడి, సాంకేతిక సహకారం వంటి అంశాలపై తైవాన్ కంపెనీలు, టీచిప్ టీం మధ్య చర్చలు జరిగాయి. ఏఆర్ఎం తైవాన్ తో విద్య, పరిశోధన, స్టార్టప్ రంగాల అనుసంధానంపై, సినాప్సిస్ తో చిప్ ట్రైనింగ్, ఇంక్యుబేటర్ సాయం వంటి అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన కొత్తలో మెగా డిఎస్సి పేరిట నోటిఫికేషన్ విడుదల చేసింది. టీచర్ ఉద్యోగాలిచ్చింది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించిన నోటిఫికేషన్లకు సంబంధించి కాల్ లెటర్స్ అందించింది. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ, బీసీ కోటా మ్యాటర్స్ కోర్టుల్లో ఉండడంతో అందరికీ న్యాయం చేసి ఉద్యోగాల భర్తీ చేయాలని అనుకుంది. ఈ క్రమంలో నోటిఫికేషన్లు ఆలస్యమవుతున్నాయి. జాబ్ క్యాలెండర్ కూడా ఈ కారణంతో రిలీజ్ కాలేదు. అయితే ఉద్యోగాల భర్తీ విషయంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఓయూలో ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీలో 80 కోట్లతో నిర్మించిన హాస్టల్ భవనాలను ప్రారంభించిన సందర్భంగా ఈ విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన 100 రోజుల్లోనే 55,000 ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ తెలిపారు. 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు. ఎస్సీ కేటగరైజేషన్, ఇతర అంశాల వల్ల రిక్రూట్మెంట్ ను వాయిదా పెట్టినా ఈ రోజు ఆ సమస్యను పరిష్కరించుకొని దాదాపుగా ఇంకో 40,000 ఉద్యోగాలను రాబోయే 6 నెలల నియామకాలు చేపట్టి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి ప్రభుత్వంలో అని ప్రయత్నం చేస్తున్నా. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు పర్యటించి పెట్టుబడులు తెచ్చి ప్రైవేట్లో దాదాపుగా 20 నెలల 1,50,000 ఉద్యోగాలు ఈరోజు ప్రైవేటు రంగంలో మనం కల్పించినాం. దాదాపు 2 దశాబ్దాలుగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కార్యక్రమాల్లో ఏ సీఎం పాల్గొనలేదు. 20 ఏళ్ల తరువాత తొలిసారిగా ఓయూలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థుల కోసం నూతన హాస్టల్ భవనాలు, లైబ్రరీ, రీడింగ్ రూమ్ నిర్మాణాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే కొత్తగా నిర్మించిన దుందుబి, భీమా హాస్టల్ భవనాలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్ ఠాగూర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం పాల్గొన్నారు. తెలంగాణ చరిత్రకు సజీవ సాక్ష్యమైన ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచంలోనే ఒక అద్భుతమైన విద్యాలయంగా తీర్చిదిద్దాలని చెప్పారు. స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ వర్సిటీల ప్రమాణాలను మించి ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దటానికి ఎన్ని నిధులైనా ఇవ్వటానికి రెడీగా ఉన్నామన్నారు. 2034 నాటికి తెలంగాణ $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదగాలంటే అంతా చదువుకోవాలన్నారు. నేను యోగితా రాణా గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఒక కమిటీ వేయండి, ఇంజనీర్స్ కమిటీ. టోటల్గా ఎడ్యుకేషన్ నుంచి, యూనివర్సిటీ నుంచి ఒక టీంని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, విద్యాశాఖ నుంచి, సాంకేతిక పరమైన ఇంజనీర్లతో పాటు ఎడ్యుకేషన్ సైడ్ నుంచి ఉండే వాళ్ళందరినీ ఒక కమిటీ, చిన్న కమిటీని కూర్చి ఉస్మానియా యూనివర్సిటీ 100% ప్రపంచంతో పోటీ పడగలిగే ఒక స్టాన్ఫర్డ్, ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో, మనకేం తక్కువ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఎవడో 1,00,000 కోట్లు కట్టింది, కూలింది, పోయింది. 1,00,000 కోట్లు గంగలో పోయింది, గోదావరిలో పోయింది. మీకోసం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా? నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ సంవత్సరం విద్యాశాఖ కోసము 40,000 కోట్లు ఖర్చు పెట్టిన. 40,000 కోట్లు ఈ సంవత్సరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, 100 నియోజకవర్గాల 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక్కొక్క స్కూల్కి 25 ఎకరాల స్థలం, 200 కోట్లు.
20,000 కోట్ల రూపాయలు ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి నేను సంతకం పెట్టించిన. సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని రేవంత్ రెడ్డి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నిర్మాతలు, దర్శకులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు, దర్శకులు సీఎంను ఈ నెల 24న ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పరిశ్రమ సమస్యలు, సినీ కార్మికుల సమ్మెతేతర అంశాలపై సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సినిమా కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని సీఎం చెప్పారు. సినీ కార్మికులను, నిర్మాతలను ప్రభుత్వం కాపాడుకుంటుందని, నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి సమగ్రమైన విధానం తీసుకొస్తే బాగుంటుందని అన్నారు. సమస్యలపై సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతానన్నారు. స్కిల్స్ పెంచుకోవటానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. హైదరాబాద్లో ఏఐజీ హాస్పిటల్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆసియా పసిఫిక్ బయో డిజైన్ సమ్మేళనం 2025లో సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 24న పాల్గొన్నారు. ఈ సందర్భంగా బయో డిజైన్ బ్లూ ప్రింట్ ను ఆవిష్కరించారు. ఇండియాలో ఆరోగ్య సంరక్షణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి స్వదేశీ పరిశోధనలు, ఆవిష్కరణలు ఎంతో అవసరమన్నారు సీఎం. వివిధ దేశాలకు చెందిన బయో డిజైన్ సంస్థల ప్రతినిధులు, డాక్టర్లు, నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారు. బయోటెక్నాలజీ, ఫార్మా, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతిస్తుందన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో జాతీయ స్థాయిలో తెలంగాణ ఉన్నత స్థానంలో ఉందని, ముఖ్యంగా డయాగ్నోస్టిక్ పరికరాలు, ఇమేజింగ్ టెక్నాలజీ, ఇంప్లాంట్ టెక్నాలజీ, సర్జికల్ ఎక్విప్మెంట్స్, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్ లో తెలంగాణకు గణనీయమైన పెట్టుబడులొచ్చాయని గుర్తు చేశారు. వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సుల్తాన్పూర్లో దేశంలోని అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్కును అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేశామని, అక్కడ 60కి పైగా ప్రపంచ, దేశీయ కంపెనీలు ఇప్పటికే పనిచేస్తున్నాయన్నారు.